నమస్కారం. నా పేరు చిలుకూరి శ్రీనివాసమూర్తి. అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశీస్సులతోటి అసలు ఉగాది అంటే ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ నూతన సంవత్సరము ఆంగ్ల సంవత్సరాదిని జరుపుకోవడం పాశ్చాత్య విషయాలపై అవగాహనలు ఎక్కువైపోయి మన సనాతన సంస్కృతి ఆచార వ్యవహార ధర్మాలను విస్మరిస్తూ అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఉగాదిని మనం జరుపుకోవాలి. ఈ సంవత్సర ఉగాది అసలు ఏమిటి ఆచరణ విధానం అనేది మనం ఈ విషయంలో తెలుసుకుందాం. ఉగాది పర్వాచరణ విధానాన్ని ధర్మసింధు కారుడు పంచవిధుల సమన్వితంగా మనకు సూచించి ఉన్నారు. తైలాభ్యంగనము, అలాగే నూతన సంవత్సరాది స్తోత్రం చదువుకోవటము, నింబకుసుమ భక్షణము అంటే వేప పువ్వు ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంతో ఆ యొక్క సేవనము, ధ్వజారోహణము, అలాగే పూర్ణ కుంభాన్ని మనం దానం చేయాలి. ఈ విధంగా సాయంత్రక సమయం నందు పంచాంగ శ్రవణము, ఇలా మున్నగు పంచకృత్య నిర్వహణలు చేయాలని చెప్పేసి మనకి వ్రతగ్రంథము నిర్దేశించబడింది. మొట్టమొదటిగా మనం చేయాల్సింది తైలాభ్యంగనము. ఈ తైలాభ్యంగనము అంటే ఏంటంటే నువ్వుల నూనెతోటి మన తలంటు పోసుకోవడం ప్రథమంగా మనం చేయవలసిన కర్తవ్యం. ఆ తర్వాత ఉగాది వంటి శుభదినాల్లో ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే మనం నిద్ర లేవటం అలవర్చుకోవాలి. అలాగే మహాలక్ష్మీదేవి నూనెలోను, గంగాదేవి నీటిలోను ఆవహించి ఉండునని మనకి ఆర్యుల యొక్క ఉపయుక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినందువల్ల లక్ష్మీ గంగాదేవుల యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కాగలుగుతాము. ఆ అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాము. కాబట్టి ఈ అభ్యంగం కారయో నిత్యం సర్వేష్వంగేషు పుష్టినం అన్నారు శాస్త్రంలో. అంటే ఈ అభ్యంగన స్నానం అన్ని అవయవాలకి కూడా పుష్టిదాయకమైనటువంటిది. ఇది ఆర్యోక్తి. అలాగే ఆయుర్వేద దృష్ట్యా కూడా మనం చూసుకుంటే కనుక అభ్యంగన స్నానం అనేది అదే ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా కూడా తైలాభ్యంగనానికి రీతిగా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడినది. ఇక రెండవది మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా నూతన సంవత్సర స్తోత్రం. ఈ నూతన సంవత్సర స్తోత్రాన్ని కనుక మనం చూసుకుంటే ఈ అభ్యంగన స్నాన అనంతరము కూడా సూర్య భగవానుడికి అర్ఘ్య దీపధూపాది పుణ్యకాలానుష్ఠానం ఆచరించిన తర్వాత మామిడి ఆకుల తోరణాలతో పూల తోరణాలతో కూడా దేవుని గదిలో మనం మంటపాన్ని నిర్మించి దానిలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను కూడా ఇష్టదేవతారాధనతో పాటుగా పూజించి ఉగాది ప్రసాదాన్ని, ఆ యొక్క ఉగాది షడ్రుచుల పచ్చడిని మనం ఆ భగవంతునికి నివేదించవాలి. ఇక మూడవ విషయం ఉగాది పచ్చడి సేవనం. ఉగాది నాటి ఆచారాల్లో మనకి ఉగాది పచ్చడి సేవనం అనేది అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఉగాది పచ్చడిలో వేపపూత, కొత్త చింతపండు, బెల్లము లేక పంచదార లేక చెరుకు ముక్కలు, నెయ్యి, ఉప్పు, మిరియాలు, ఈ 6 రకాల షడ్రుచుల మిళితమైనటువంటి రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాము. అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు తద్వర్తే సౌఖ్యదాయకం అని ధర్మసింధు గ్రంథం మనకు చెబుతూ ఉన్నది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ కూడా పరగడుపున ఏమీ తినకుండా సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకం అని చెప్పేసి మనం ఇందాక పైన చెప్పుకున్నటువంటి శ్లోకం యొక్క భావం. ఈ పలు రుచుల మేళవింపైనటువంటి ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాకుండా ప్రబోధాత్మకం కూడా. తీపి వెనుక చేదు, పులుపు, ఇలా పలు రుచులకు ఈ జీవితంలో మనకి కష్టాలు తదితర అనుభూతులు కూడా ప్రతీకలే అనే ఒక నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి కృంగకు, సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అని ఒక ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా కూడా వివిధ అనారోగ్య స్థితులు ఏవైతే ఉన్నాయో అవి పరిహరించబడి ఈ వసంత ఋతువులో
రోగశాంతి, ఆరోగ్య పుష్టి కూడా చేకూరుట మనం గమనించదగ్గటువంటి ముఖ్యమైన విషయము. ఇక 4వ విధానంలో మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా పూర్ణకుంభ దానము. ఈ ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకంలాగా కట్టి దానిపై నారికేళాన్ని ఉంచబడినటువంటి ఒక కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడాకులు, అలాగే వేప కొమ్మలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం అనేది ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలా వరకు కూడా కనుమరుగైపోయింది. దాని స్థానంలో ఈ కలశ స్థాపన, అలాగే పూర్ణకుంభ దానం కూడా ఆచరణలోకి వచ్చింది. యథాశక్తిగా మనం రాగి కానీ, వెండి కానీ, పంచలోహం కానీ లేదా మట్టితో అయినా సరే చేసినటువంటి ఒక కొత్త కుండను కలశంలాగా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు, మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు, ఈ సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి పూజించి ఆ కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి ఆ కలశంపై పసుపు, కుంకుమ, చందనము, పసుపు దారాలతో కూడా అలంకరించినటువంటి ఒక కొబ్బరి బొండాన్ని ఉంచి పూజించి ఒక పురోహితునికి కానివ్వండి లేదా సమానమైనటువంటి గురుతుల్యులకు కానీ ఈ పూర్ణకుంభ దానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని చెప్పేసి మనకు పురాణేతిహాసాల్లో ప్రతీతి. ఇక చివరిగా మనకు ఈ పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల చేత ఈ పంచ అంగాలతో కూడా సమన్వితమైనటువంటిది పంచాంగం. ఉగాది నాడు ప్రతి దేవాలయంలో కానీ లేదా గ్రామ కూడలి ప్రదేశాల్లో కానీ రాజకీయ పండితుల సిద్ధాంతుల సమక్షంలో కానీ ఈ కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరం పొడవునా కూడా నడుచుకోవటం అనేది ఈనాడే అంకురార్పణ గావించవలనని చెప్పేసి మనకి చెప్పబడి ఉన్నది. ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేస్తే లభించేటటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని ఇస్తాడు, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని ఇస్తాడు, కుజుడు శుభాన్ని ఇస్తాడు, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, అలాగే కేతువు కులంలో ఉన్న ఆధిక్యతను కూడా కలగచేస్తారని చెప్పేసి చెప్పబడింది. బ్రహ్మ ప్రళయం పూర్తిగా ఇదంతా అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభ సమయాన్ని బ్రహ్మ కల్పము అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ కూడా మొదటి వచ్చేటటువంటి యుగాదిని, ఆ యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగనే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి లెక్కించటానికి వీలుగా ఉండేందుకే ఈ ఉగాది పండును మనకు ఋషి పుంగవులంతా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి విషయంలో కూడా మనం లక్ష్మీ ప్రాప్తి కానీ విజయ సాధన కానీ ఒక చైతన్యం అనేది కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైనటువంటి సంవత్సరంలో నివసిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఉగాదికి అంత వైశిష్ట్యత చేకూరుకున్నది. చెట్లు చిగురుస్తాయి, పక్షుల కిలకిలలు, అలాగే కోకిల రాగాలు, ఇవన్నీ కూడా మనం అనాది కాలంగా ఉదయాన్నే మనకి కోడి పుంజు యొక్క అరుపులతోటి మనం నిద్ర మేల్కోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా కాలానికి అనుగుణంగా మనకి వాక్కు లేనటువంటి జీవులన్నీ, పశువులు కానివ్వండి, వాటి యథావిధిగా ఇవి కాలం ప్రకారం నిర్ణయిస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఆ అజ్ఞానం నుంచి విజ్ఞానం ఎంత వృద్ధి చెందుతున్నా కానీ ఇంకా మనం అజ్ఞానంలోనే బతుకుతూ ఉన్నాము అనే యొక్క ఇది ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో కనపడుతున్నది. కాబట్టి మన పిల్లలకు, యువతలకు, భావితరాల వారికి కూడా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను మనం అందజేయాలి. కాబట్టి మన తెలుగు సంవత్సరాది వైశిష్ట్యతను అందరికీ కూడా తెలియపరచాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ముఖంగా మీ అందరికీ కూడా సవినయంగా మన సంస్కృతులను కాపాడండి, మన సనాతన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనే ఒక ఇదిని దృష్టిలో పెట్టుకుని ఎరుకతో జీవించి ఈ విశ్వావసనామ సంవత్సరం అందరూ కూడా శుభ సంస్కృతి సనాతన సాంప్రదాయాలతో శుభప్రదంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాశి ఫలాలకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాశీస్సులతో ఈ సంవత్సరం రాశుల ఫలితాల్లో ప్రథమంగా మేషరాశి. ఈ మేషరాశి వారికి అంటే చాలా మందికి కొన్ని నక్షత్రాలు తెలుసు, అలాగే కొన్ని అక్షరాలతో కూడా రాశులు నిర్ధారించబడతాయి. ముఖ్యంగా ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కూడా మేషరాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఈ రాశి వారికి సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది, రాజపూజ్యం 4, అవమానం 1గా ఉన్నది. ఈ రాశి వారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. శని రాహుకేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది, వాహనాన్ని నూతనంగా మీరు అమర్చుకుంటారు, గృహంలో కూడా శుభకార్యం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. చిత్తశుద్ధితో శ్రమించినా కానీ ఆశించిన ఫలితాలు పొందలేరు. దంపతుల మధ్యతో కొంత సఖ్యత లోపం అనేది ఉన్నది. అకారణంగా మీరు కలహాలు కొని తెచ్చుకుంటారు. దూరపు బంధువులతో సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బలపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తరచూ కూడా విందులు వేడుకల్లో పాల్గొంటారు. సంతానము మీ భవిష్యత్తుపై కూడా కొంచెం మీరు శ్రద్ధ వహించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఇక ముఖ్యంగా మీ నివసించే గృహంలో వాస్తు దోష విషయమై కొన్ని నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు తగు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అపహరణకు గురవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అనేది మాత్రం ఎటువంటి విషయంలో కూడా మీకు పనికిరాదు. ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని యందు మాత్రం తప్పకుండా ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి మీరు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు చేద్దామనే వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన మాత్రం కొంత ఈ సంవత్సరం మీకు కార్యరూపం దాల్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. న్యాయము, వైద్యము, అలాగే సాంకేతిక రంగాల్లో పనిచేసే వారికి మాత్రం ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ పంట ఏదైతే ఉందో అది మీకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యను అభ్యసించేవారు, విద్య కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం మేషరాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అలాగే విదేశీ సందర్శన చేద్దాము, అలాగే కొన్ని తీర్థయాత్రలు చేద్దామనే ఆలోచనలు మీకు మనసులో స్ఫురిస్తాయి. ఆ యొక్క స్ఫురించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు తీర్థయాత్రలు కూడా మీకు ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అభయ ఆంజనేయ స్వామి ఆరాధన అనేది అన్ని విధాలా కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి అంటే కృత్తిగా 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం మాత్రం 1, 2 పాదాలు మాత్రమే ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 2గా ఉన్నది, వ్యయం 8గా ఉన్నది, రాజపూజ్యం మాత్రం 7గా ఉన్నది, అవమానం మాత్రం 3గా ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణము, అనుకూలమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. మొత్తానికి మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్ప సిద్ధికి మాత్రం చాలా ఓర్పు ప్రధానమైనదిగా మీరు గుర్తెరగాలి. అవకాశాలు మాత్రం మీకు అందినట్టే అందుతూ ఉంటాయి, కానీ జారిపోతూ ఉంటాయి. ఆత్మస్థైర్యంతో మెలగవలసినటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉంది. కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుదలతో మీరు సాగించాల్సినటువంటి సూచన. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో కొంచెం మీకు ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా విభేదాలు తరచు, అలాగే కుటుంబంలో కూడా కలహాలు, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం మాత్రం నవంబర్ నుంచి మీకు కొంత కలిసి వచ్చే సమయం. కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. గృహంలో మీరు ఏదైతే మార్పు చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే మీరు ఉన్న స్థలాన్ని మారుద్దాం అనుకుంటున్నారో
ఆ గృహ మార్పు మాత్రం ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. సంతానానికి మాత్రం వివాహ ఉద్యోగ యోగం అయితే ఖచ్చితంగా ఉన్నది. శుభకార్యాన్ని అయితే ఘనంగా చేస్తారు. ధనలాభము అలాగే వస్త్రప్రాప్తి కూడా ఈ సంవత్సరం మీకు బాగున్నాయి. పెట్టుబడులు అదే నూతన సంస్థల స్థాపనలపై మీరు ఎక్కువగా దృష్టి సారించేట అవకాశం సూచిస్తూ ఉన్నది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాల్లో కూడా పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మే 15 తర్వాత స్థానచలన సూచనలు గురువు మార్పు వల్ల జరుగుతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించేవారు ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఆశించిన ఫలితాలు మాత్రం పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అంది. పదవులు బాధ్యతలు కూడా మీరు స్వీకరిస్తారు. అలాగే ప్రత్యర్థులతో అనుక్షణం కూడా మీరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో కూడా కొంచెం ఏకాగ్రత వహించడం, అలాగే మీ సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై కొంత దృష్టి సారిస్తారు. పరిచయాలు అలాగే మీ బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంతమంది మీకు బలపడే పరిస్థితి సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం శని లాభస్థానంలో ఉండటం వల్ల మీరు శనీశ్వరునికి తైలాభిషేకము అలాగే రాహుకేతువుల పూజలు కానివ్వండి, సర్పదోష పూజలు కానివ్వండి ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు ఇస్తాయి. మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు మాత్రం 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశికి చెందినవారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5గానే ఉంది, వ్యయము 5గానే ఉంది. రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6గా ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాలన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కొత్త పనులు ఏవైతే ఉన్నాయో ప్రారంభిస్తారు. ఆశావహ దృక్పథంతో మీరు మెలగండి. ఏ విషయంలో కూడా తొందరపడద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు మీకు కలిసి రావు. వివాహం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన మాత్రం ప్రధానంగా చూసుకోవాల్సిన పరిస్థితి. దంపతుల మధ్య తరచూ కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం మూలక విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి. వాస్తు దోష నివారణ చర్యలు కొంచెం ఈ సంవత్సరం మీకు అనివార్యంగా ఉంటాయి. బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలు శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. వస్తులాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి. సొంతంగా మీరు ఏదైనా చేయాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది కార్యరూపం దాల్చుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. తరచూ కూడా మీరు వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది శ్రేయస్కరమైన విషయంగా సూచన. సంతానం వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విజ్ఞతతో మీ సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు కూడా ప్రోత్సాహకరంగా సాగుతాయి. గణనీయమైనటువంటి పురోభివృద్ధి అనుభవం కూడా మీరు ఈ సంవత్సరం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవి యోగం, ఉపాధ్యాయులకు స్థానచలనం, విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఆశించినటువంటి మద్దతు ధర లభించకుండా కొంచెం ఇబ్బందులు పాలవుతారు. చేతి వృత్తులు కార్మికులకు కూడా ఆశాజనకంగా ఉంది ఈ సంవత్సరం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సూర్య భగవాన్ని ఆరాధన లేదా లలితా సహస్రనామ పారాయణం శుభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం 1, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశికి చెందినవి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 14గా ఉంది, వ్యయం 2గా ఉన్నది. రాజపూజ్యం 6, అవమానం 6. గ్రహాల సంచారం ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నా కానీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి మాత్రం ఉండదు. తెలియని వెలితి ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. మీకు ఓర్పుతో యత్నాలు సాగించండి. శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపనకు అనుకూలంగా ఉన్నది. అలాగే స్థిరాస్తి కొనుగోలు దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగిస్తారు. మధ్యవర్తులతో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన. సంతానానికి మాత్రం ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వైద్య పరీక్షలు చేయించుకోవడంలో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య చీటికి మాటికి కూడా కలహాలు
తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభించే అవకాశం మాత్రం గోచరిస్తున్నది. అలాగే వృత్తి ఉద్యోగ బాధ్యతలు మీరు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి బలపడతాయి. ఆశించిన పదవులు మాత్రం దక్కవు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం కష్ట సమయంగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ యోగం ఉన్నది. నూతన వ్యాపారాలకు అనుకూలంగా, అలాగే ఉమ్మడి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా గోచరిస్తున్నది. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకంగా ఉంది. పంట దిగుబడి బాగున్నా కానీ ఆశించిన మద్దతు ధర లభించదు. బిల్డర్లకు ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనకు పాస్పోర్ట్ వీసాలు మీకు మంజూరు అవుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి అనేది కొంత పెంపొందే అవకాశం సూచిస్తున్నది. ఆలయాలకు విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం అధికంగా ఇస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనలు మీకు ఉల్లాసాన్ని ఇస్తాయి. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారం. అవి చేసుకుంటే మీకు ఈ సంవత్సరం శుభదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదము సింహరాశికి చెందినవారు. ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నది. ఈ రాశి వారికి గోచారం మనం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. రుణదాతల ఒత్తిళ్లు అలాగే మనశ్శాంతి లేకుండా మీకు చేస్తాయి. పనుల్లో అనేక అంతరాయాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. అలాగే నగదు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించినటువంటి మార్పు అనేది మాత్రం ఈ సంవత్సరం వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించినటువంటి సంబంధం కుదరకపోవచ్చు. మీ కార్యసిద్ధికి ఏదైతే ఉందో కొంచెం ఉన్నదానికంటే కూడా మరింతగా శ్రమించాల్సిన ఆవశ్యకత సూచిస్తున్నది. మీ కృషిలో ఓర్పు, చిత్తశుద్ధితోనే మీరు విజయం సాధిస్తారు. సంతానం అలాగే విద్యా విషయంలో కూడా ఒకంత నిరుత్సాహం తప్పదు. పత్రాల సవరణలు అనుకూలించకపోవడం వల్ల కొన్ని వివాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మాత్రం మీకు స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు మాత్రం పదోన్నతి, స్థానచలనం, అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పకపోయే పరిస్థితి నెలకొంటుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మాత్రం కష్టకాలమనే చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఉపాధి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, అవకాశాలు మాత్రం కలిసి వస్తాయి. వ్యాపారాలు మాత్రం సామాన్యంగానే సాగుతాయి. నూతన వ్యాపారాలు మీకు కలిసి రావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఆదాయం అభివృద్ధి అవుతుంది. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి మాత్రం ఆదాయ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వారికి మాత్రం నిరాశాజనకంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం శుభకరం. అలాగే కొన్ని అవాంతరాల నుంచి మీరు జయం పొందే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం కూడా 5. రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నది. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నది. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం పొందగలుగుతారు. బంధుమిత్రులతో మాత్రం మీరు సత్సంబంధాలు ఈ సంవత్సరం బాగా నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు, వాహనం కొనుగోలు కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ వాహనాన్ని మీరు అమర్చుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా మీకు తీరని కోరికలైతే ఈ సంవత్సరం నెరవేరగలవు. తరచూ కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా కూడా వెంటనే సమస్య పోయేటటువంటి సూచన ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉన్నది. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయం అవుతుంది. అలాగే పత్రాల రెన్యువల్లో మీరు అలక్ష్యం తగ్గకుండా జాగ్రత్త పడాలి. కొత్త పనుల ప్రారంభ సమయంలో మాత్రం ఆటంకాలు ఎదుర్కొంటారు. శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో మీరు వ్యవహరించండి. ఆశించిన పదవులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దక్కవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది ఒక ప్రధానమైంది. అధికారుల తీరును మీరు గమనించి మెలగవలసినటువంటి ఆవశ్యకత సూచిస్తున్నది. ఉపాధ్యాయులు మాత్రం తరచూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి మీకు ఈ సంవత్సరం విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగంలో ఉన్న వారికి మాత్రం ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడుల కోసం మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది.
ఏవైతే మీ పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. అలాగే వ్యవసాయ, తోటల రంగాల వారికి మాత్రం సామాన్యంగానే ఉన్నది. దిగుబడి బాగున్నా కూడా మద్దతు ధర మాత్రం సంతృప్తినివ్వదు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. తరచూ కూడా మీరు ఆలయాలు సందర్శించడం, అలాగే అసాంఘిక కార్యక్రమాల జోలికి పోకుండా ఉండడం మంచిదని సూచన. ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ అలాగే మల్లేశ్వర స్వామిల ఆరాధన అన్ని విధాలా కూడా శుభదాయకమని పరిహారం తెలపడం జరిగింది. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశికి చెందినవారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉన్నది. ఈ రాశి వారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో మాత్రం కలహాలు, తలపెట్టినటువంటి పనుల్లో చికాకులు కూడా అధికంగా ఉంటాయి. సామరస్యంగా వీరు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అపహరణకు గురయ్యే ఆస్కారం ఉన్నది. ఆహ్వానాలు, కీలక పత్రాలు కూడా మీరు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే తప్ప మీకు ఉన్నత విద్యావకాశాలు లభించవు. కాబట్టి అవివాహితులకు శుభయోగంగా ఉన్నది. ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. అధికారులకు వేధింపులు, స్థానచలనం అనేవి ఈ సంవత్సరం ఉంటాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాల్లో మాత్రం ఉన్నవారు నిలదొక్కుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించకపోయినప్పటికీ కూడా వైద్యులకు, న్యాయవాదులకు మాత్రం ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హోల్సేల్ వ్యాపారులకు బాగుంటుంది. కళా, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహన, అగ్ని, ఇతరత్రా ప్రమాదాలు ఎదురవుతాయి. తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు. 3 నెలలకు ఒకసారి మీరు శనికి తైలాభిషేకం చేయించుకోవటం, రాహుకేతువుల పూజలు చేసుకోవటం ఈ రాశి వారికి కలిసి రాగలవు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ వృశ్చిక రాశికి చెందినవారు. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్ప సిద్ధికి మీ ఓర్పు, కృషి అనేది ప్రధానమైన అంశంగా చెప్పుకోవాలి. ఎవరిపైనా కూడా మీరు ఆధారపడవద్దు. స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధించేటటువంటి సమర్థతను పొందుతారు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. తరచూ కూడా చేబదులు తీసుకోవటం, రుణాలు చేయటం అలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది. అవసరాలు మాత్రం అతి కష్టం మీదనే నెరవేరుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలకు మాత్రం మీరు లొంగకుండా ఉండటం మంచిది అని సూచన. బంధుమిత్రులతో సత్సంబంధ బాంధవ్యాలు నెలకొంటాయి. తరచూ కూడా మీరు శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. వాస్తు దోషం కోసం అని చెప్పేసి మీ ఇంటిలో కొన్ని మార్పులు చేసుకుని ఆ యొక్క ఫలితాలు అనేవి మాత్రం నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు తరడం కాదు, ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. మీ ప్రముఖులతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడతాయి. కీలకమైన పదవులు, సభ్యత్వాలు కూడా మీరు స్వీకరించే అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తున్నది. ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఏదైతే ఉందో వారికి ఉద్యోగ యోగం తథ్యం. ఉద్యోగస్తులకు మాత్రం ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చేపడతారు. ముఖ్యంగా ఈ బిల్డర్లు, కార్మికులు ఈ రాశివారు కనుక అయ్యి ఉంటే వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో కూడా గణనీయమైనటువంటి పురోగతి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే కూడా కొన్ని సొంత వ్యాపారాలే మీకు కలిసి వచ్చేటటువంటి సూచన ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారి పరిహార విషయం తీసుకుంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా కనకదారా స్తోత్రం పఠించడం ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశికి చెందినవారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 7, అవమానం 5గా ఉన్నది. ఈ రాశి అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమే.
ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఖర్చులు మాత్రం సామాన్యంగా ఉంటాయి. మీ సంకల్ప సిద్ధి, వ్యవహార జయం ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు సుస్పష్టంగా ఉన్నాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. యత్నాలకు మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మీ యొక్క సన్నిహితుల, స్నేహితుల సహకారం అనేది ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ మీరు వహించండి. అవివాహితులకు మాత్రం శుభయోగంగా ఉంది. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం మాత్రం లభిస్తుంది. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు కూడా అపహరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో తగు శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య సఖ్యత, గృహంలో ప్రశాంతత కూడా నెలకొంటాయి. స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది. దళారులు మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఆ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పదవి యోగం చేకూరుతుంది. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటుకి బదిలీ అవుతుంది. పదవులు, సభ్యత్వాలు కూడా స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి రెండవ పంట ఆశించిన దిగుబడిని ఇస్తుంది. పంటకు తగినటువంటి మద్దతు ధర పొందుతారు. సంకల్ప సిద్ధికి మీరు ముఖ్యంగా శివ దర్శనాలు లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఊపందుకుంటాయి. టెండర్లు, కాంట్రాక్టులు కూడా దక్కించుకుంటారు. విద్యార్థులు, విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా పరిహారం చూసుకుంటే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ కూడా శుభాన్ని ఇస్తాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు ఈ మకర రాశికి చెందినవారు. ఈ రాశి వారికి ఆదాయం 14గా ఉన్నది, వ్యయం కూడా 14గా ఉన్నది. రాజపూజ్యం 3, అవమానం 1. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది, కానీ ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మీకు కొంచెం పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో ఆ యొక్క కార్యాలకు ఘనంగా మీరు ఖర్చు చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు మీరు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు కూడా బలపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త అవసరము. తరచూ కూడా వైద్య పరీక్షలు మీరు చేయించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గంగా సూచన. గృహంలో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. పదవుల స్వీకరణకు మాత్రం కొన్ని అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి. పత్రాల రెన్యువల్స్లో అలక్ష్యం తగదు. విద్యార్థులు మాత్రం మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు లభించే అవకాశం కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకు శుభకరంగా ఉన్నది. వీరికి పదవ ఉన్నతి లేదా స్థానచలనము అనేవి ఉన్నాయి. వ్యవసాయ రంగాల వారికి మాత్రం ఖరీఫ్ కంటే కూడా రబీ సీజన్లోనే దిగుబడి అనేది బాగుంటుంది అని చెప్పచ్చు. ఆశించిన మద్దతు ధర మాత్రం లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వ్యాపార వర్గాలకు అలాగే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఈ సంవత్సరం మీకు అధికమవుతుంది. తరచూ కూడా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం సూచిస్తూ ఉన్నది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన లేదా లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం శుభదాయకంగా చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషా నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశికి చెందినవి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14గానే ఉన్నది. రాజపూజ్యం మాత్రం 6, అవమానం 1గా ఉన్నది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం, గురుబలం లోపం కూడా అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయం బాగున్నా కానీ సంతృప్తి అనేది మాత్రం ఉండకపోవడం నిరుత్సాహకరమైన విషయం. ఊహించిన ఖర్చులు ఉంటాయి. చేతిలో ధనం నిలవకపోవటం, ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నది. దంపతుల మధ్య మాత్రం అకారణమైనటువంటి కలహాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటుంటారు. మనస్థిమితం అనేది లేకుండా మానసిక ఆందోళనకు గురవుతాడు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం అనేది మీకు ఈ సంవత్సరం శ్రేయస్కరంగా చెప్పవచ్చు. వాస్తుదోష నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరి. అలాగే విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో మాత్రం
సామాన్య ఫలితాలే సాధిస్తారని చెప్పుకోవచ్చు. దూర ప్రాంతాల్లోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సంస్థల కోసం నూతనంగా మీరు ఏదైతే స్థాపించాలనుకున్నారో ఈ సంవత్సరం మంచి తరుణం కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి పంట బాగుంటుంది. ఆశించినటువంటి మద్దతు ధర మీరు పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మాత్రం అలక్ష్యం అనేది తగదు. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే వ్యాపారాలు మీకు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడిగా కంటే కూడా సొంత వ్యాపారాలే మీకు కలిసి వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి. సరుకు నిల్వల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఆదాయం అభివృద్ధిగా ఉంటుంది. న్యాయవాదులు వైద్యులకు కూడా సామాన్యంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి నెలకొంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. తరచూ విందులు వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఈ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరము కనకదుర్గమ్మ వారి దర్శనం లేదా కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణం చేయటం, శనికి తైలాభిషేకాలు క్షేమదాయకంగా అని చెప్ప సూచన. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి 4 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్ళు ప్రలోభాలకు కూడా లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనము విలువైన వస్తువులు మీరు అమర్చుకుంటారు. కొత్త సమస్యలు అనేవి మీకు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగకపోవడం, దానివల్ల మీరు పట్టుదలతో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సాగించండి. సహాయం చేసేవారు మీరు ఆశించి భంగపాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. అందరితోనూ కూడా కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించకండి. గృహ మార్పు విషయాల్లో మీరు అనుకున్నట్టు కలిసి వస్తుంది. దంపతుల మధ్య తరచు కూడా కలహాలు చికాకులు కూడా తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులకు కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలను మీరు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు మాత్రం సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం కష్టాలు చికాకులు కూడా అధికంగా ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలు వ్యాపారుల వారికి మాత్రం సామాన్యంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఓర్పు క్రమశిక్షణ ఈ 2 కూడా ప్రధానమని గుర్తెరిగి మసులుకోవాల్సిన పరిస్థితి. అసాంఘికమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిదని సూచన. ఏకాగ్రతతో మీరు శ్రమిస్తేనే విద్యార్థులు ర్యాంకులు సాధించగలుగుతారు. తరచూ కూడా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి తరచూ కూడా ఈశ్వరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు చేసుకోవడం శుభప్రదం, జయప్రదం అని చెప్పేసి సూచన. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.